రైట్‌గా తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా పెట్రోల్ కొరత అనేది మళ్ళా మొదలైందని చెప్పుకోవచ్చు. దాదాపుగా గంటల తరబడి బారులు తీరుతా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వాహనదారులు ఎవరైతే ఉంటారో పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అవన్నీ కూడా మళ్ళొకసారి కొరత కనిపిస్తూ ఉన్నది. మరి పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చెప్పి ఒక పక్క వినపడతా ఉన్నది. బెంగాల్లో ఎన్నికలు ఇంకొక 2 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ముగిసిన తర్వాత పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చెప్పి మరి ముందే డీలర్లకు తెలిసి పెట్రోల్ నో స్టాక్ బోర్డు పెడతా ఉన్నారా, లేదంటే కంపెనీలకు తెలిసి నో స్టాక్ బోర్డు పెడతా ఉన్నారా అనేది కూడా కొంత ఒక ప్రశ్నగా మారినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ వాహనదారులు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మనం పెట్రోల్ బంక్ దగ్గరను ఇక్కడ చూడొచ్చు ఒకసారి అన్ని నుంచి మొత్తం కూడా బార్లు తీరినటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మెయిన్ రోడ్డు మధ్యలోకి కార్లు నిల్వ ఉంచినటువంటి పరిస్థితి అయితే మనకు ఇక్కడ లైన్లలో క్యూ లైన్లు కట్టినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఒక పక్క పెట్రోల్ వాహనాలు కార్లు కూడా ఇప్పుడు చాలా వరకు పెట్రోల్ వాహనాలు ఉంటున్నాయి కాబట్టి కార్లు కూడా నిలిపేసేటటువంటి పరిస్థితి లైన్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు ఏర్పడినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. దాదాపుగా ఇప్పుడున్నటువంటి పెట్రోల్ బంకులలో కొన్ని అరాకొరగా వస్తూ ఉన్నా కూడా అది కూడా పవర్ పెట్రోల్ అని చెప్పి దాదాపు లీటర్కి 160-170 రూపాయల దాకా పెట్రోల్ కొడతా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉన్నది. అంటే అదనంగా దాదాపుగా ఒక 50-60 రూపాయలు అదనంగా తీసుకుంటా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి వాహనదారులు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం అయితే ఇక్కడ నెలకొన్నది. ఇక్కడ దాదాపు అంటే సిగ్నల్లో ఉన్నటువంటి ఈ పెట్రోల్ బంకులో మొత్తం కూడా ఎక్కడికక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఒక పక్క వాహనదారులు క్యాన్లలో మరియు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ ఏమైతే ఉన్నాయో అది ఆగిపోయినటువంటి వెహికల్స్ని కూడా నెట్టుకొని వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. మరి రానున్న రోజులలో పెట్రోల్ రేట్లు పెరిగిన తర్వాత వస్తాయా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉన్నది మన దగ్గర నెలల తరబడి నిల్వ ఉండేటువంటి పెట్రోల్ ఏదైతే ఉన్నదో ఇంధనం అది మనకు అవైలబుల్గా ఉన్నది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి మొత్తం కూడా నో స్టాక్ బోర్డులు పెడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ బంకులలో కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చాలా బంకులు నో స్టాక్ బోర్డు తోటి క్లోజ్ చేసినటువంటి పరిస్థితి, బంకులు కూడా మూసేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం ఈ బార్కెట్స్ కావచ్చు, గేట్లన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. దాదాపుగా ఈ కార్లు కావచ్చు, బండ్లు కావచ్చు ఎక్కువ రాకపోకలు ఎక్కువ జరగడంతో వీళ్ళకు కూడా ఇబ్బందిగా కలిగే అవకాశం ఉన్నదని చెప్పి ఇట్లా వీళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం. కొంతమంది వాహనదారులతో కూడా మనం మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది పరిస్థితి అనేది కూడా తెలుసుకుందాం, అసలు ఎంత ఉందని చెప్పి. నమస్తేనా. ఇప్పుడు ఏమవుతుందంటే పెట్రోల్ ఫ్రీ అనే ఉంది, కానీ కొంత పెట్రోల్ బంక్ యజమానులు ఈ డ్రమ్ముల్లో డబ్బాల్లో 5 లీటర్లు 10 లీటర్లు పోయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఈ ప్రజలు కూడా ఏమైందంటే పుకార్లు చూసి ఒక్కొక్కటి రోజు వేసుకున్న కన్నా ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా ప్యానిక్ ఏర్పడుతుంది. ముఖ్యంగా మేము అడ్వకేట్లము కోర్టుకోవాలంటే ఇప్పుడు నాకు కోర్టు టైం అయిపోతుంది, అర్ధగంట అయింది. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి. కృత్రిమ సృష్టి అంతే, ఇది కృత్రిమ సృష్టి. కాబట్టి ప్రజలు కూడా ప్యానిక్ కాకుండా రోజువారీ ఇంతకుముందు ఎలా ఊహించుకునేదే 1000 రూపాయలు 2000 అట్లా ఊహించుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ట్యాంకులు ఫుల్ చేసుకోవడము, ఇందులో పోయి డబ్బాలు పెట్టుకోవడము కొద్దిగా చేయడం వల్ల రోజు కన్నా వినియోగం కన్నా ఎక్కువ యూజ్ కావాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఎక్కువ ప్యానిక్ కాకుండా పుకార్లను నమ్మకుండా ఉండాలి. ఇంకోటి పెట్రోల్ బంకుల అంటే పెట్రోల్ రేట్లు కూడా కొంత పెరిగే అవకాశం ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైతుందంటే పెట్రోల్ బంకులు వీళ్ళకి ఇచ్చే డీలర్స్ అక్కడ 30 రూపాయలు పెరుగుతుందని చెప్పి కొన్ని లక్షల లీటర్లు ఉంటాయి కదా, ఆ లక్షల లీటర్ల 30 రూపాయలు అంటే కొన్ని లక్షల లాభాలు ఇన్కమ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళకి డీలర్లకు సప్లై చేసే హెచ్పిఎల్ అంటే వాళ్ళకి వీళ్ళు వార్నింగ్ ఇవ్వాలి. అట్లా ఇస్తేనే కరెక్ట్. వాళ్ళు వీళ్ళకు సప్లై చేసేదానికన్నా 30% తక్కువ సప్లై చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొరత ఏర్పడుతుంది. ఇది చేసేది మొత్తము బడా కంపెనీలే, వీళ్ళు కాదు, పెట్రోల్ బంకులు కాదు. అందుకోసం ఇక్కడ ఈ విధంగా మనకి ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్తా ఉన్నటువంటి హైకోర్టు అడ్వకేట్ నేను కోర్టుకు వెళ్ళడానికి దాదాపుగా అర్ధగంట సేపు క్యూలో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. ఇది కేవలం కృత్రిమంగా ఏర్పడినటువంటి సందర్భం తప్ప నిజంగా ఎలాంటి జెన్యున్గా ఎలాంటి పెట్రోల్ కొరత కావచ్చు ఇంకేది కావచ్చు లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. కొంతమంది పక్క బంకులలో తిరిగి కూడా వస్తూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కేవలం పెట్రోల్ రేట్లు పెరుగుతాయని చెప్పి డీలర్లు ఎవరైతే మనకు షిప్పింగ్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర కొంత స్టోర్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఒక 30-40 రూపాయలు పెరిగితే లక్షల్లో కోట్లల్లో ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి లక్షల లీటర్లు కోట్ల లీటర్లు ఇక్కడ స్టోర్ చేసుకునేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అని చెప్పి కూడా
ఇక్కడ వాహనదారులు ఎవరైతే ఇక్కడ బంకులో పెట్రోల్ కొట్టించుకునేటటువంటి వాహనదారులు ఉంటారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. కానీ ఇంకా కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో నిజాలేంది, వాళ్ళకు తెలిసినటువంటి సమాచారం ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ దొరుకుతుందా, ఏమన్నా ప్యానిక్ అవుతున్నారా, ఏంది పరిస్థితి, సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఫుల్ ఘోరంగా ప్యానిక్ అవుతున్నాం బ్రో. అసలు పెట్రోల్ లేదు, ఏం లేదు. ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు అయితే కొంచెం నార్మల్ ఉంది, కానీ మార్నింగ్ నుంచి అయితే వేరే పబ్లిక్ ఇక్కడ అసలుకి అంతే. ఒక గాడ దాకా లైన్ ఉంటుంది, పెద్ద లైన్ అంత ఉంది అసలుకి. అంటే ఏమన్నా క్లోజ్డ్ బంకులు ఏమన్నా కనపడాయా మీరు తిరుగుతూ? క్లోజ్డ్ బంక్ ఏది బ్రో, గల్లీ క్లోజ్డ్ బంక్ అసలుకి. మా గల్లీ అట్టుంటది, అటు ఒక 3 ఉంటాయి బంకులు, ఆ 3 బంకులు క్లోజ్ ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు అసలు ఎందుకు క్లోజ్ అయింది అనుకుంటున్నారు బంకులు? ఎందుకు పెట్రోల్ ఇంత ప్యానిక్ ఎందుకు అవుతుంది అనుకుంటున్నారు? ఏమో ఇక మా కూడా అంత తెలియదు, కానీ ఇక బంకులు క్లోజ్ ఉన్నాయి. ఏడోపోయినా ఫుల్ పబ్లిక్, వేరే పబ్లిక్. ఇక మార్నింగ్ అయితే కష్టం బ్రో, ఇక అందరూ అదే టైం పోతారు ఆఫీస్ కాబట్టి ఫుల్ పబ్లిక్. ఎప్పుడైతే కొంచెం లైట్ ఉంది, కానీ మార్నింగ్ ఈవినింగ్ అయితే పబ్లిక్ అయితే ఘోరంగా ఉంటారు. పెట్రోల్ దొరకడం కష్టం అవుతుంది, ట్రాఫిక్ అదే నార్మలే. కానీ ఇదైతే వేరే. ఇక ఇలా దొరకడు. ఇక దూరం పోవాలనుకున్నా కూడా అసలు ప్లానింగ్స్ ఏం పెడతలేము మేము, అంతా దగ్గర ప్లానింగ్స్ పెడుతున్నాం అసలుకి. దూరం పోదామన్నా కూడా అసలు భయం అవుతుంది, మళ్ళీ పెట్రోల్ అయిపోతే ఎక్కడ ప్రాబ్లం అని చెప్పేసి ఇక లైట్ పోతలేము. ఇక ఇప్పుడు పెట్రోల్ రేట్లు కూడా కొంత పెరిగే అవకాశం కనిపిస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంతే కొట్టిస్తాం పరిస్థితి పెట్రోల్. ఏమో అన్న, చూసే లోపల పెట్రోల్ పెరిగిపోతున్నాయి, స్టాక్ లేదంటారు, ఎండలు పెరిగిపోతున్నాయి. ఇంట్లోకి వెళ్ళి వెళ్దామన్నా కూడా సగం పెట్రోల్, అన్ని పెట్రోల్ బంకులు అన్నీ బంద్ అయిపోతున్నాయి. మళ్ళీ బస్సులు ఎక్దామన్నా కూడా బస్సులలో ఫుల్ అయిపోతున్నాయి. ఇదే పరిస్థితి అయిపోతుంది. జనాలందరూ చాలా టెన్షన్ పడుతుర్రు, పిచ్చోళ్ళు అయిపోతుర్రు. దూరం వెళ్దామని అనుకున్నా కూడా పోలేకపోతుర్రు, ఇబ్బందులు అయితే పడుతున్నారు జనాలు. అవును. పెట్రోల్ రేట్లు పెరిగితే ఓకేనా మీకు? ఎట్లా అన్న, అన్ని రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి. అటు చూస్తే వెజిటేబుల్స్లో కూడా, బియ్యంలో కూడా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఎట్లా బతుకుతారు చెప్పండి అన్న మీరే, గరీబోడు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు పెట్రోల్ కూడా పెరిగిపోతే ఇంకా ఏం చేస్తాం చెప్పండి. ఎట్లా ఉంది అసలు, ప్యానిక్ అవుతున్నారా ప్రజలు? పానిక్ ఎక్కడ అవుతున్నారండి? పడే ఇబ్బందులు ఎంతో మంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. పెట్రోల్ గురించి స్టాక్ ఉంది అని చెప్తారు, స్టాక్ ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ఆపేసి ఉన్నాయి. ప్రభుత్వం చెప్తుంది, నిన్న మాట్లాడినరు అసలు నెలల తరబడి నిలువ ఉండేటటువంటి స్టాక్ ఉంది మన దగ్గర, ఇబ్బంది పడొద్దు ప్రజలు అంటున్నారు. మరి రియాలిటీ ఏమున్నది అసలు బంకులలో? బంకులలో ఉన్నాయి. ఇప్పుడు క్యూ చూస్తున్నాం కదా మనం, ఇంత పెద్ద క్యూ చూస్తున్నాం. ఇక్కడ అంటే తక్కువ ఉంది, కొన్ని బంకులు అయితే ఆల్రెడీ బందే ఉన్నాయి. మరి ఉన్నది కొన్ని మాత్రం బందే ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఓపెన్ ఉంది. ఇక్కడ రష్ కొంచెం తక్కువ ఉంది. ఎక్కడైతే బంద్ ఉందో అక్కడ డబ్బాలు పెట్టుకొని క్యూలో బాక్సులు పెట్టుకొని నిల్చొని వెయిట్ చేస్తారు జనాలు. అది పరిస్థితి. అంటే డబ్బాలు బాక్సులు అవి కొట్టించుకుంటున్నారు అన్న కూడా లేదు, పెట్రోల్ లేదు. కాకపోతే ఏంటంటే క్యూలో బాక్సులు పెట్టుకొని నిల్చున్నారు అంతే, పెట్రోల్ అయితే లేదు. ఎట్లా అనిపిస్తుందండి, ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా జనాలకు? చూస్తున్నారు కదా, ఇంకా ఇబ్బంది ఏముంది? పెట్రోల్ గురించి ఇబ్బంది అయితే ఉంది. ఈ మధ్యకాలంలో ఒక 2 వార్తలు వస్తా ఉన్నాయి. అంటే పెట్రోల్ రేట్లు పెరుగుతాయి, అందుకని కొంత పెట్రోల్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో మన సప్లై ఆపేసిండ్రు దానికోసం అని చెప్పి మాట్లాడుతారు. జనాలు చెప్తున్నారు, అది వినికిడి మాత్రమే. పెరిగిందా పెరగలేదా అనేది అయితే తెలియదు. ఇప్పుడైతే 107.46 ఉంది, ఇంకా రేట్ అయితే పెరగలేదు. అది అమల్లోకి వస్తుందా రాదా అనేది అయితే మనకు తెలియదు. పెరిగిన తర్వాత పంపిద్దామని చెప్పి ఆపుతున్నారు అనేది ఒక నడుస్తా ఉన్న చర్చ. ఆ విషయం గురించి నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే నాకు ఆ విషయం తెలియదు. ఉన్న పరిస్థితి ఏంటంటే ఇది, రేట్ అయితే పెరగలేదు. పెరుగుతుంది అనేది పుకార్లు ఉండొచ్చు, పెరుగుతుండొచ్చు, పెరగకపోవచ్చు. దాని పెరిగినా మనమైతే తప్పించుకోలేం కదా. అదైతే నిత్యావసరం అయిపోయింది ఇప్పుడు పెట్రోల్ అయితే. ప్రతి ఒక్కరికి బైక్ నీడెడ్. పెట్రోల్ తప్పకుండా పెరిగినా మనం యూజ్ చేయాల్సి వస్తుంది, తప్పదు. దొరకట్లేదు అన్న వీడియో, దొరకట్లేదు పెట్రోల్. ఎంతసేపు అవుతుంది వచ్చి 1 అవర్ అవుతుంది. అన్ని పెట్రోల్ బంకులలో తిరుగుతున్నాయి, ఇక్కడ దొరకట్లేదు. తిరిగి ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది, ఇన్న దొరుకుతుందేమో ఇక్కడికి వచ్చిన. ఎట్లా అనిపిస్తుంది మరి, ఏమైనా సిచ్యువేషన్ ఇంకా ఈ 2-3 రోజుల సర్దుమనిగే అవకాశం కనిపిస్తుందా? ఏమో ఇప్పుడు కష్టమేమో అన్న, ఇట్లా అయితే ఇబ్బంది అయితే అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లన్నీ నెట్టుకోపోతారు ఇప్పుడు. చేయలేరుగా. నా బండి బైక్ ఉంది, బైక్ లా తీసుకోనికి అయితే లేదు. బండి ఇంటికన్నా పెట్టినా నేను, ఇప్పుడు కార్ తీసుకొని తిరుగుతున్నా. ఇబ్బంది అవుతుంది. 3 రోజులు అవుతుంది పెట్రోల్ అయిపోయి. ఇందులో కొంచెం ఉంది, ఇప్పుడు ఓపించుకోవాలి. మరి పోస్తారా, లిమిటెడా, ఎంతనో 500? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓన్లీ 500 పోస్తా అని చెప్పారు. మరి ఇప్పుడు ఎంత పోస్తారో ఒకటి తెలియదు. ఇబ్బంది అయితే ఉన్నది, చాలా చెప్పాలనుకుంటున్నా ప్రభుత్వానికి. ఆయన ఏమో స్టాక్ ఉందని చెప్తున్నాడు. మరి స్టాక్ ఉంటే అన్ని బంకులలో నో స్టాక్ అని పెడుతున్నారు కదా, నా స్టాక్ లేదు. మరి ఏదో ఒకటి చెప్తే కొంచెం జాగ్రత్త పడతారు ముందు జాగ్రత్త. అంతే అన్న. థ్యాంక్ యూ.
రైట్, ఇది పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్. పెట్రోల్ బంకులలో చాలా ప్రజలందరూ చాలా ప్యానిక్ అవుతా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మరి నిజంగా ప్రభుత్వం కూడా దీన్ని ఒక చొరవ తీసుకొని ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయాలి, కానీ ఇట్లా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే చూసుకుంటూ కూర్చుంటా ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రభుత్వం బాగుంటే మిగతా ఏదైనా మంచిగా ఉంటుంది, ప్రభుత్వం మంచిగా ఉంటే ఏదైనా మంచిగా ఉంటుంది అని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. వచ్చినటువంటి వాహనదారులు దాదాపుగా ఒక 3-4 పెట్రోల్ బంకులు తిరిగి కానీ ఇక్కడికి వచ్చి కొట్టించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఏ పెట్రోల్ బంకు చూసినా కూడా నో స్టాక్ బోర్డులు పెట్టుకొని డీజిల్ ఒకటే దొరుకుతూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరికొన్ని పెట్రోల్ బంకులలో కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు, ఆన్లైన్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ చాలా తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. నిజంగా మరి అసలు నిజాలేనిది, నిజానికి ఈ ఏదైతే మన పెట్రోల్ రేట్లు ఏదైతే పెరుగుతూ ఉంటుందని చెప్తా ఉన్నారు, మరి దాని కారణంగానే ఇదంతా జరుగుతుందా లేదంటే పెట్రోల్ నిజంగానే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నదా ఏందనేది కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని ఒక నివేదికని బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.